నమస్కారం, నా పేరు రజిత. E69 న్యూస్ కు స్వాగతం. మహాశివరాత్రిని పురస్కరించుకొని చిలుకానగర్ ఈదయ్యనగర్ కాలనీలోని బోడుప్పల్ సమీపంలోని ఉన్న శివాలయంలో భక్తులు సందోహంగా మారింది. పూజలు నిర్వహిస్తారని వారు చెప్తా ఉన్నారు. ఇక్కడ భక్తులు సందోహంగా మారిన ఈ శివరాత్రి సందర్భంగా బిల్వార్చన, అదేవిధంగా శివరాత్రి సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలని కూడా ఇక్కడ నిర్వహిస్తారని కాలనీ వాసుల యొక్క ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవ కమిటీ ఇది 2007లో స్థాపించబడిందండి. ఇది కాశీ విశ్వేశ్వర నుంచి తీసుకొచ్చి స్థాపించిందండి. ఇక్కడ ఉదయం ఉదయాగము అండ్ ఇప్పుడు అభిషేకాలు, సాయంత్రము బిల్వార్చన ప్రత్యేకంగా ఉంటుందండి. ఇక్కడ కాలనీవాసులు అందరూ చాలా ఉత్సాహంగా వచ్చేసి అందరూ పాల్గొంటారండి. ఇక్కడికి ఎప్పుడూ ప్రతి సోమవారం నాడు అభిషేకాలు ప్రత్యేకంగా నడుస్తుంటాయండి. 2007లో మా నాన్నగారి పేరు మీద ఈ కాలనీ ఇచ్చినప్పుడు ఈ కాలనీ వాసులు అడిగినప్పుడు శివాలయము మా కాలనీ కావాలన్నప్పుడు 2007లో కాశీకి వెళ్ళి లింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశాము. 2007లో అప్పుడు మా నాన్నగారి పేరు మీద అవి ప్రతిష్ఠించి అప్పటికిప్పటికీ ఎప్పుడు జనాలు మంచిగా ఆకర్షిస్తున్నారు. ప్రతిరోజు అభిషేకాలు ఉంటాయి, నిర్వాచన ఉంటుంది. ఇక్కడ బాగా చుట్టుముట్టు కాలనీలు అందరూ వస్తారు. చిలకనార్కి నుంచి హేమనగరు, న్యూ హేమనగరు, మ్యాక్డోల్ కాలనీ, సూర్యస్, రెడ్డి కాలనీ, ఇక చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అందరూ ఇక్కడికి ఎల్లవెల్లి వచ్చి ఇక్కడ మన శివుని దర్శించుకొని బాగా అందరికీ భగవంతుని దయ ఉండాలని కోరుతూ ఇక్కడ ఏదైనా వాసులందరికీ వినాయక శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ ఓం నమ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ శివాలయంతో పాటు ఈ శివాలయము 2007లో స్థాపించబడింది. ఇది బొమ్మకు వాళ్ళ ఫ్యామిలీది. సో దాని వాళ్ళ బొమ్మకు బాలయ్య గారు ఇప్పుడు దీనికే మొత్తం కూడా చూసుకుంటారండి. బాలయ్య ధర్మకర్త, ఆలయ ధర్మకర్త. ఇది శివాలయంతో పాటు మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి. తర్వాత నవగ్రహాలు, తర్వాత మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. రోజు ఈ గుళ్ళో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మన హనుమంతుడి గుళ్ళో వడమాల ఇవన్నీ కూడా జరుగుతుంటాయండి. శివరాత్రి, మళ్ళా రాములవారి కళ్యాణము, ఓకే, ఇవన్నీతో పాటు ఉగాది, అన్ని కార్యక్రమాలు కూడా ఇందులో జరుగుతాయండి. శివరాత్రి ప్రత్యేకంగా శివరాత్రికి ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ పొద్దున 4 నుంచే రుద్రాభిషేకం నుంచి మొదలవుతాయండి. తర్వాత రాత్రి 12 గంటల వరకు అభిషేకాలు, రుద్రాభిషేకం, లింగోద్భవం వరకు ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయండి. జాగరణ కార్యక్రమం కూడా ఉంటుందండి. సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం 8 నుంచి తెల్లవారుజామున 3 వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. ఇది ఒక ఆలయ ప్రత్యేకత. ఓం నమ శివాయ. నగర్లో ఇది 2007లో జరగాలి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం.